అందరికీ నమస్తే అండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమవరం పర్యటనకు వెళ్ళారు. భీమవరంలో ఆక్వా రైతుల కష్టాలను నష్టాలను వారితో మాట్లాడి నేరుగా తెలుసుకొని వాళ్ళని వాదార్చడానికి పరామర్శించడానికి భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. అయితే ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తప్పట్లా. ఆక్వా రైతులనైనా, పొగాకు రైతులనైనా, మిర్చి రైతులనైనా, మామిడి రైతులనైనా, ఏ రైతులనైనా సరే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఆయన ఉన్నారు కాబట్టి వెళ్ళడం తప్పేమీ లేదు. కానీ ఇలా వెళ్ళిన ప్రతి చోట ఈ స్టంట్లు ఏమిటి, ఈ రియాలిటీ షోలు ఏమిటి, ఈ పొలిటికల్ షోలు ఏమిటో అర్థం కావట్లా. నాకు అర్థం కావట్లా. ఎవరైనా అర్థమైన వాళ్ళు తెలిస్తే చెప్పండి. సైలెన్సర్లు తీసి ఆ ర్యాలీలు ఎందుకు, ఆ చుట్టూ తిప్పడాలేంటి, ఆ బైక్ స్టంట్లు ఏంటి, అవేమో తగిలి ప్రమాదాలు జరగడం ఏంటి? సో ఈరోజు కూడా బీభత్సంగా హడావిడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉండి రోడ్డులో జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా సమీప బీవీ రాజు మార్క్ సెంటర్లో వైసీపీ శ్రేణులు హంగామా మామూలుగా లేదనమాట. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసి రోడ్డుపై హల్చల్ చేశారు. మేబీ ఇది అలా చెయ్యమని ఆ పార్టీ పైనుంచి ఆర్డర్స్ వస్తాయేమో వాళ్ళకి. జగన్ గారు ఈరోజు వస్తున్నారు, వీరు ఖచ్చితంగా అలా చెయ్యాలి అని ఆర్డర్స్ వస్తాయేమో. జగన్మోహన్ రెడ్డి గారినే తోసారు స్టేజ్ మీద నుంచి. ఆయన కూడా కింద పడిపోయారు. అండ్ తోపులాట జరిగింది. తోపులాటలో ఒక హోంగార్డ్ కింద పడిపోయారు. తోపులాట జరిగిందేమో కాకినాడలో ముద్రగడ పద్మనాభం గారు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు తోపులాట జరిగిందిలే. అక్కడ భీమవరంలో ఫస్ట్ భీమవరంలో కాసేపు పర్యటించారు. అక్కడ ఆక్వా రైతులతో మాట్లాడి అక్కడ నుంచి కిర్లంపూడి వెళ్ళారనమాట. అదే ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి అక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అండ్ ముద్రగడ పద్మనాభం గారి పాడే మోసారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ భీమవరంలో జరిగిన స్టంట్లు, ఈ బైక్ షోలు మామూలుగా లేవు. అసలు పూర్తిగా పొలిటికల్ రియాలిటీ షోని తలపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ భీమవరంలో ఆయన మాట్లాడే సందర్భంలో కూటమి పాలనలో రైతులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు అని చెప్పారు. ఆక్వా రైతులతో ముఖాముఖి మాట్లాడారనమాట. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి, ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు, దున్నపోత మీద వర్షం పడినట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు అని చెప్పారు. అలాగే చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగ, రైతులకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతి పరులే సిండికేట్గా ఏర్పడ్డారు. సీడ్ రేట్లను చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు జేబుల్లోకి వెళ్తున్నాయి అని చెప్పుకొస్తూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రైతులను ఏ విధంగా ఆదుకున్నాము, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని మొత్తం చెప్పారనమాట. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు రైతుల పరామర్శకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అక్కడ అంత అవసరం ఏముంది, అంత స్టంట్లు చేయాల్సిన అవసరం ఏముంది, అంత రియాలిటీ షో నడిపించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లా. అండ్ భీమవరంలో అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు, స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు కూడా విపరీతంగా తోపులాట. డిసిప్లైన్ లేదా కార్యకర్తలకి? డిసిప్లైన్ ఉండదా? నేను చెప్తున్నా, ఇదంతా పిఆర్ స్టంట్. ఇదంతా కూడా పిఆర్ స్టంట్ కేవలం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం బీభత్సంగా వచ్చేస్తున్నారు అని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడానికి, నేషనల్ మీడియాలో వ్యాప్తి చెందడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనాదరణ ఉంది అని అందరూ మాట్లాడుకోవాలని ఇది వైసీపీకి ఎవరైతే స్ట్రాటజిస్టులుగా, వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు చేసిన పిఆర్ స్టంట్ అనమాట. అలాగే అక్కడ నుంచి కాకినాడలో కూడా ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన పాడి మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ ఇంటి ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ కాకినాడలో కూడా కొంత షో జరిగింది. అదేదో మనం పొద్దున చెప్పుకున్నాం. వైసీపీ మొత్తానికి ఆయన పాపం చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయినా బతికున్నప్పుడే పార్టీ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ముద్రగడ పద్మనాభం గారికి చనిపోయిన తర్వాత కూడా పార్టీ. ఆయన ఎక్కువ కాలం టీడీపీలోనే ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు. వైసీపీలో ఉన్న తక్కువ కాలమే. కానీ ఆయన చనిపోయిన తర్వాత వైసీపీ ఆయన ఓన్ చేసుకుంది. ఎందుకంటే కమ్యూనిటీ కోసం, కమ్యూనిటీ సెంటిమెంట్స్ కోసం. ప్రభుత్వం ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నా సరే ఒప్పుకోలేదు. బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఆయన కుమార్తె క్రాంతి గారిని కూడా అక్కడికి రానివ్వలేదు, నివాళులు అర్పించనివ్వలేదు. చాలాసేపు గొడవ చేశారు. బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. ఒక వ్యక్తి మరణాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం తగదు కదా. ముద్రగడ పద్మనాభం గారికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఆత్మీయులు ఉన్నారు.
కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఇలా జరిగింది. థ్యాంక్ యూ.